నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం లోక్ అదాలత్ లో ఉన్నాము. ఈ రోజు థర్డ్ నేషనల్ లోక్ అదాలత్ ప్రారంభోత్సవంలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు వరంగల్ హనంకొండ జడ్జి మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు అనేక మంది ఆల్రెడీ కక్షదారులు వచ్చున్నారు. ఈ రోజు జరిగేటటువంటి లోక్ అదాలత్లో మోటార్ వెహికల్ కేసులకు సంబంధించి అన్ని సివిల్ కేసులు, అదేవిధంగా కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నిటి కూడా రాజీ మార్గ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ ఆల్రెడీ ఈరోజు ఒక 3 మోటార్ వెహికల్స్ యాక్ట్ కేసుకు సంబంధించినవి ఆల్రెడీ కాంప్రమైజ్ అయ్యారు. ఒక దాంట్లో 1,80,00,000, ఒక దాంట్లో 1 కోటి రూపాయలు, ఈ విధంగా ఒక డిజేబుల్డ్ దాంట్లో హనుమకొండ దాంట్లో 28 లక్షలు, అట్లా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎంవిఓపిలో 25 లక్షలు, ఈ విధంగా కాంపెన్సేషన్ కూడా ఆల్రెడీ ఇప్పించడం జరిగింది. చెక్కులు కూడా ఇచ్చేశారు. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం తీసుకోవాలి. వరంగల్ హనుమకొండ పుర ప్రజలకి శుభోదయము. ఈరోజు మనము రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి యొక్క ఆదేశాల మేరకు జాతీయ నేషనల్ లోక్ అదాలత్ 3వది మనం ఈరోజు జరుపుకుంటున్నాము. దానికి గాను ఈరోజు పెద్ద సంఖ్యలో కక్షిదారులందరూ కూడా రావడం జరిగింది. వారికి ఈరోజు ఆహార పానీయాలు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. బ్యాంక్ అథారిటీస్, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, ఎన్ఐ యాక్ట్ క్లెయిమ్స్, సివిల్ మ్యాటర్స్, కాంపౌండబుల్ అఫెన్సెస్, క్రిమినల్ కేసులు ఏమన్నా ఉన్నాయన్న అవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. ఇప్పటికీ దాదాపు ఒక 8,000 కేసులు ప్రీలోక్ అదాలత్లో చేయడం జరిగింది. అటు హనుమకొండలో కూడా 9,000 కేసులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని న్యాయస్థానాల్లో కూడా జడ్జెస్తో బెంచెస్ వేయడం జరిగింది. న్యాయమూర్తులందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ రోజుకు ఇప్పటి వరకు కూడా ఇప్పటికిప్పుడు వచ్చి వాళ్ళ కేసు సాల్వ్ చేయాలని అడిగినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సాయంత్రము 5 గంటల వరకు కోర్టులో ఈ బెంచెస్ కొనసాగుతాయి కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, లోక్ అదాలత్లో ఈవినింగ్ 5 o'clock వరకు కూడా ప్రజలు ఎలాంటి సమస్యలున్నా వీరి ముందుకు తీసుకురావచ్చు అంటూ కూడా హనంకొండ జడ్జి మరియు వరంగల్ జడ్జి అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సంజయ్తో సంతోష్, ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్.